గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీకు బీసీఏలో మీ పేపర్ న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్. సో ఆల్రెడీ సెకండ్ యూనిట్లో గాస్ ఎలిమినేషన్, గాస్ జార్డాన్ అండ్ గాస్ సీరియల్ మెథడ్స్లో ఏ విధంగా ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తామనేది నేర్చుకున్నారు. సో ఆఫ్లైన్లో మీకు అది క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ద నెక్స్ట్ టాపిక్ ఎల్యూ డికంపోజిషన్ మెథడ్. ఏంటంటే ఎల్యూ డికంపోజిషన్ మెథడ్, దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని కూడా అంటామండి. ఎల్యూ డికంపోజిషన్ మెథడ్, దీన్నే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని కూడా అంటాం. సో ఎల్యూ డికంపోజిషన్ అంటే ఇక్కడ ఎల్ స్టాండ్స్ ఫర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే యూ స్టాండ్స్ ఫర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో ఎల్ అనేది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, యూ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే 3 ఈక్వేషన్స్ ఇస్తారు. 3 ఈక్వేషన్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకో. సో మనకు ఒక 3 ఈక్వేషన్స్ కనుక ఇస్తే దాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో ఏ విధంగా రాస్తాము? ఏఎక్స్ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకుంటామండి. సో ఈ ఏఎక్స్ ఈక్వల్ టు బిలో ఏని అంటే ఏ అనేది ఇప్పుడు మనకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇది. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఒక లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్లా, అంటే సో వీటినే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ అంటాం. సో అంటే దీన్ని ఎల్ తోటి, దీన్ని యూ తోటి డినోట్ చేస్తాం అన్నమాట. అంటే ఎల్యూ అంటే ఏ ఈక్వల్ టు ఎల్యూ కింద తీసుకుంటాం. ఎప్పుడు తీసుకోవాలి ఇలా ఎల్యూ అనేది? ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ అనేది ఎగ్జిస్ట్ అయిందో దీంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మైనర్స్ అంటే ఏంటి? సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ. సో ఆ మైనర్స్ యొక్క డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే మైనర్స్ ఆఫ్ ఏ అనేవి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అయి ఉండాలి. సో అలా అయినప్పుడు ఏని సమ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కింద రాసుకోవచ్చు. సో ఇలా దీన్ని కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుందండి? ఎల్యుఎక్స్ ఈక్వల్ టు బి కింద మారిపోతుంది. సో ఇప్పుడు మనకి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? x1, x2, x3 లేదా సపోజ్ XYZలో ఉంటే ఈక్వేషన్ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకంటే ఈ క్యాపిటల్ X వాల్యూ కావాలి. సో దీని వాల్యూ కావాలి అంటే ఏం చేస్తామంటే ఎప్పుడైతే LU ఈక్వల్ టు ఏ అయిందో ఆల్రెడీ మనకి ఈక్వేషన్లో ఏ అంటే ఏంటి? కోఫిషియెంట్స్ కాబట్టి ఇవి మస్ట్గా నెంబర్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే అస్యూమ్ చేసుకున్నామో వీటి నుంచి మల్టిప్లికేషన్కి ఈక్వల్ చేసి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే 3 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. సో ఆ 3 ఈక్వేషన్స్ నుంచి ఈ ఎల్ వాల్యూ, యూ మ్యాట్రిక్స్ వాల్యూ అంటే ఎల్ మ్యాట్రిక్స్, యూ మ్యాట్రిక్స్ రెండు మనకు వచ్చేస్తాయి. సో రెండు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఎల్యుఎక్స్ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకున్నామో ఇప్పుడు ఇక్కడ యూఎక్స్ని సమ్ వై అని చెప్పి తీసుకుంటాం. యూఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పి తీసుకుంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది? ఎల్వై ఈక్వల్ టు బి కింద మారిపోతుంది. సో ఎప్పుడైతే ఇది ఎల్వై ఈక్వల్ టు బి అయిందో ఆల్రెడీ మన దగ్గర ఎల్ మ్యాట్రిక్స్ ఉంది. సో ఎల్ మ్యాట్రిక్స్ వై మనకి తెలియదు. సో అది సొల్యూషన్ కాబట్టి y1, y2, y3 అంటాం. ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ వేస్తే ఇక్కడ నుంచి y1, y2, y3 వాల్యూస్ వస్తాయండి. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత అంటే మనకి y మ్యాట్రిక్స్ తెలుసు. అప్పుడు యూఎక్స్ ఈక్వల్ టు విలో సబ్స్టిట్యూట్ చేస్తే యూ మన దగ్గర ఉంది, y ఉంది. సో ఎక్స్ మ్యాట్రిక్స్ యొక్క వాల్యూస్ వస్తాయి. సో ఇది ఈ విధంగా ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ చేస్తాం. సో ఇప్పుడు జనరల్గా ఒక్కసారి మీకు ఇక్కడ వాల్యూస్ ఏ ఎలా ఉంటుంది, ఎల్ ఎలా అస్యూమ్ చేసుకోవాలి, యూ ఎలా అస్యూమ్ చేసుకోవాలి, మరి అప్పర్ ట్రయాంగిల్, లోయర్ ట్రయాంగిల్ అంటున్నాను కాబట్టి ఏ విధంగా వాల్యూస్ వాటిని తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వేరియబుల్స్లో ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామనేది చెప్తున్నానండి. సో ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఏంటి?
ఈక్వేషన్స్ ఉండాలి. సో తీసుకుందాం. ఈక్వేషన్స్లో మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి జనరల్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ని ఎలా డినోట్ చేస్తామో వాటిని ఇక్కడ కోఎఫిషియెంట్స్ కింద తీసుకొని చెప్తున్నాను. సో అంటే ఫస్ట్ ఎలిమెంట్ A11 x1 ప్లస్ A12 x2 ప్లస్ A13 x3 ఈక్వల్ టు B1. అలాగే A21 x1 ప్లస్ A22 x2 ప్లస్ A23 x3 ఈక్వల్ టు B2. అలాగే A31 x1 ప్లస్ A32 x2 ప్లస్ A33 x3 ఈక్వల్ టు B3. సో ఇవి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్. అంటే మనకి ఈక్వేషన్స్ ఇస్తే ఇంకో ఈ ఫామ్లో ఉంటాయి. సో దీన్ని AX ఈక్వల్ టు B ఫామ్లో రాయాలి కాబట్టి సో అంటే ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఈక్వేషన్స్ A11 A12 A13. అలాగే సెకండ్ ఈక్వేషన్లో A21 A22 A23. అలాగే థర్డ్ది A31 A32 A33. సో ఇది మ్యాట్రిక్స్. X అంటే x1 x2 x3 ఈక్వల్ టు B అంటే B1 B2 B3. సో ఇదిగో AX ఈక్వల్ టు B ఫామ్లో రాసేసాం. సో ఇప్పుడు ఏని LU డికంపోజిషన్ అంటే లోయర్ ట్రయాంగిల్ ఇంటూ అప్పర్ ట్రయాంగులర్ కింద ఏని రాసుకోగలగాలి. అలా రాసుకోవాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలండి, దీని యొక్క మైనర్ మ్యాట్రిసెస్కి డెట్ కడితే నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మైనర్ మ్యాట్రిసెస్ అంటే ప్రిన్సిపల్ మైనర్ మ్యాట్రిసెస్ అంటాం. అంటే ఫస్ట్ A1 మస్ట్గా నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. నెక్స్ట్ దాని వచ్చే మైనర్ మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, ఇదిగోండి ఈ మ్యాట్రిక్స్. అంటే డెట్ A11 A12 A21 A22 నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా ఇది ఆల్మోస్ట్ 3/3 కాబట్టి ఒక 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంటి 3/3 అంటే టోటల్. అంటే A11 A12 A13 అలాగే A21 A22 A23 A31 A32 A33 మస్ట్గా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో అంటే ఫస్ట్ మనం AX ఈక్వల్ టు Bలోకి ఇచ్చిన ఈక్వేషన్స్ని మార్చిన తర్వాత ఏ యొక్క డెట్ వాల్యూ కట్టాలి, దాని యొక్క సబ్ మైనర్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కట్టాలి, ఫస్ట్ ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో ఇలా అయితే అప్పుడు ఏని ఒక అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ యొక్క మల్టిప్లికేషన్ కింద రాసుకోగలం. సో ఎప్పుడైతే ఇలా నాట్ ఈక్వల్ టు 0 అయ్యాయో సో కన్సిడర్ A ఈక్వల్ టు LU వేర్ సో ఎల్ని ఎలా తీసుకోవాలి అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 తీసుకోవాలండి. సో 1 తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలిమెంట్ తెలీదు, ఎలిమెంట్ ఏంటో మనకు తెలీదు. ఇదేంటి లోయర్ ట్రయాంగులర్, ఇది ఏ రో సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి L21 తర్వాత L31 L32. సో ఇది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎలా కన్సిడర్ చేయాలి అంటే అప్పర్ ట్రయాంగులర్ అంటే డయాగ్నల్కి పై ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, కిందవన్నీ 0లు అవుతాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ U11 U12 U13 అలాగే ఫస్ట్ 0 U22 సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ U23 అలాగే 0 0 U33. సో ఈ విధంగా కన్సిడర్ చేయాలి. సో L వాల్యూలో డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 తీసుకోవాలి, యూలో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యేలా తీసుకోవాలి. సో ఈ విధంగా LUని అసంప్షన్ చేసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాం, ఈ రెండిటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చి ఏకి ఈక్వల్. సో వీ హ్యావ్ A ఈక్వల్ టు LU. సో ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసుకుంటాము, L మ్యాట్రిక్స్ U మ్యాట్రిక్స్. సో ఇక్కడ మల్టిప్లై చేయగానే ఒక సింగిల్ మ్యాట్రిక్స్ ఏర్పడుతుంది. సో సింగిల్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత ఇది A కాబట్టి సో ఎప్పుడైతే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసామో మనకి ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయండి. సో ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే అప్పుడు L21 L31 L32 U11 U12 U13 అలాగే U22 U23
u33 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసామో మనకి ఎల్ మ్యాట్రిక్స్ ఏంటి, యూ మ్యాట్రిక్స్ అంటే అనేది తెలుస్తుంది. మ్యాట్రిక్స్ వచ్చేస్తే ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఏముంది, ఏఎక్స్ ఈక్వల్ టు బి. సో ఏని ఎల్యూ కింద రాయగలుగుతున్నాం కాబట్టి ఎల్యూ ఎక్స్ ఈక్వల్ టు బి. ఇప్పుడు కన్సిడర్ యూఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పి, అంటే దీన్ని మొత్తాన్ని వై అని చెప్పి తీసుకోవాలి. సో మనకి వాల్యూస్ వచ్చాయి కాబట్టి యూ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉంటుంది, ఎక్స్ వాల్యూ మనకి తెలీదు, వై వాల్యూ కూడా తెలీదు, వై. సో ఇప్పుడు అంటే ఈ x1 x2 x3 వాల్యూస్ రావాలి అంటే ఫస్ట్ y1 y2 y3 వాల్యూస్ కావాలి. సో అంటే ఈ ఈక్వేషన్స్ని ఫస్ట్ సాల్వ్ చేయడం కన్నా ఇప్పుడు యూఎక్స్ అంటే ఏమని కన్సిడర్ చేసుకున్నాం, y అన్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా మారిపోయిందండి, ఎల్వై ఈక్వల్ టు బి. సో ఎల్ మ్యాట్రిక్స్ మన దగ్గర ఉంది, అలాగే y మ్యాట్రిక్స్ అంటే y1 y2 y3, బి అంటే ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్న ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. సో బి మ్యాట్రిక్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇవి మల్టిప్లై చేసి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే మళ్ళీ అగైన్ 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే y1 y2 y3 వాల్యూస్ వస్తాయి. ఇవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ చేసి మళ్ళీ ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. ఇది ఎల్యూ డికంపోజిషన్ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫర్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఇచ్చిన సొల్యూషన్స్ ఇదిగోండి, ఏమంటున్నారు ప్రాబ్లం, మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి, యూజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు సాల్వ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇందాక చెప్పుకున్నాం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్న ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ అన్న ఒకటేనండి. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా దీని యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎలా రాసుకుంటాం, the set of equations can be written in the form. సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవచ్చు కదా. సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటున్నాం, ఫామ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. సో ఏ అంటే ఏంటి, కోఫిషియెంట్స్ ఆఫ్ x1 x2 x3 రండి. ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి 1 1 -1, సెకండ్ ఈక్వేషన్లో 2 3 5, థర్డ్ ఈక్వేషన్లో 3 2 -3 ఇంటూ ఎక్స్ అంటే x1 x2 x3 అండ్ బి అంటే 2 -3 6. సో ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్లో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని రాసేసాం. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏ యొక్క ప్రిన్సిపల్ మైనర్స్ యొక్క డెట్ వాల్యూస్, అంటే ప్రిన్సిపల్ మైనర్స్ అనేవి నాన్ సింగులరా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ డెట్ A11 నాట్ ఈక్వల్ టు 0. సో ప్రిన్సిపల్ మైనర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేయండి, 1 × 3 అంటే దీని యొక్క డెట్ అండి, 3 - 2 నాట్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ డెట్ ఏ కట్టండి. సో డెట్ ఏ ఫైండ్ అవుట్ సో డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, డెట్ ఆఫ్ ఇదిగోండి ఏ వాల్యూ వేసుకున్నాం. సో 1 × 3 × 3 ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అండి, 3 × 3 -9 -10 -1 ఇంటూ మళ్ళీ 2 -3 అంటే -6 -15 -1 ఇంటూ 4 -9. సో ఇది -19 -21 అంటే +21 -5 అంటే +5. సో 26 -19 అంటే 7. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో A11 నాట్ ఈక్వల్ టు 0, సబ్ మైనర్ అంటే సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ప్రిన్సిపల్ మైనర్ అంటాం దాన్ని, ప్రిన్సిపల్ మైనర్ యొక్క డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0, అలాగే డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏని 2 మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ కింద విడగొట్టగలము. సిన్స్ ప్రిన్సిపల్ మైనర్స్ ఆఫ్ ఏ
are non-singular implies A can be factorized as A equal to LU, where L equal to set of 1 0 0, L21 1 0, L31 L32 1, and U equal to set of U11 U12 U13 0 U22 U23 0 0 U33. సో ఇదిగోండి మ్యాట్రిసెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎల్యూ కాబట్టి ఈ ఏ మ్యాట్రిక్స్ని ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్కి ఈక్వల్ చేయాలి. సిన్స్ ఏ ఈక్వల్ టు ఎల్యూ ఇంప్లైస్ ఎల్ మ్యాట్రిక్స్ రాస్తున్నానండి. 1 0 0, L21 1 0, L31 L32 1 into U U11 U12 U13 0 U21 U23 0 0 U33 ఈక్వల్ టు ఏ యొక్క మ్యాట్రిక్స్. ఏ ఏంటండి? 1 1 minus 1 2 3 5 3 2 minus 3. సో అదిగోండి మ్యాట్రిసెస్ ఎల్ యూ ఈక్వల్ టు ఏ అని చెప్పి రాసుకున్నాం. సో ఇటు సైడ్ మల్టిప్లై చేయండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు వచ్చు కదా, రో ఇంటూ కాలం. సో U11 ఫస్ట్, మిగతా +0 +0. మళ్ళీ నెక్స్ట్ U12, తర్వాత U13. నెక్స్ట్ ఇక్కడ చూడండి L21 ఇంటూ U11 ప్లస్ 1 ఇంటూ 0 0, మళ్ళీ అగైన్ 0. సో నెక్స్ట్ L21 ఇంటూ U12 ప్లస్ U21. ఆ నెక్స్ట్ది L21 U13 ప్లస్ U23. నెక్స్ట్ డౌన్ L31 U11 మళ్ళీ అగైన్ 0 0. ఆ నెక్స్ట్ది L31 U12 ప్లస్ L32 U21. సో ఆ నెక్స్ట్ L31 U13 ప్లస్ L32 U23 ప్లస్ U33. సో ఇది ఈక్వల్ టు 1 1 minus 1 2 3 5 3 2 minus 3 అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే, సో ఇక్కడ రాసుకుంటాం ఈక్వేటింగ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్. సో ఈక్వేట్ చేయండి. ఫస్ట్ U11 ఈక్వల్ టు 1, U12 ఈక్వల్ టు 1, U13 ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఏముంది? L21 ఇంటూ U11 ఈక్వల్ టు 2. మరి ఆల్రెడీ పైన U11 అంటే 1 వచ్చిందండి. సో L21 ఇంటూ 1 ఈక్వల్ టు 2 కాబట్టి ఏమైంది? L21 2 అయింది. నెక్స్ట్ L21 U12 ప్లస్ U21 ఈక్వల్ టు 3. మరి L21 అంటే ఇప్పుడే వచ్చింది మనకి 2 ఇంటూ U12 అంటే 1 ప్లస్ U21 తెలియదు మనకి, U21 ఈక్వల్ టు 3. సో ఇక్కడ నుంచి U21 వాల్యూ ఎంతండి? 3 మైనస్ ఈ 2 అటు వెళ్తే -2 కాబట్టి U21 అనేది 1 వచ్చింది. అలాగే థర్డ్ ఎలిమెంట్ L21 U13 ప్లస్ U23 ఈక్వల్ టు 5. సో L21 అంటే 2 ఇంటూ U13 అంటే -1 ప్లస్ U23 వాల్యూ తెలీదు ఈక్వల్ టు 5. సో అంటే U23 ఈక్వల్ టు 5, ఈ -2 అటు వెళ్తే +2, U23 వాల్యూ 7. సో ఇప్పుడు థర్డ్ రో ఈక్వేటింగ్ చేద్దాం. అంటే L31 U11 ఈక్వల్ టు 3. సో L31 తెలీదు, U11 వాల్యూ 1.
సో ఇక్కడ నుంచి L31 ఏమైందండి 3 అయింది. నెక్స్ట్ L31 U12. సో ఈ రెండు ఉంచి మిగిలినవి ఎలిమెంట్స్ చెరిపేస్తున్నానండి. ఇదిగోండి ఎలిమెంట్ L31 U12 ప్లస్ L32 U21 ఈక్వల్ టు 2. సో L31 అంటే ఇప్పుడే వచ్చింది మనకి 3, U12 అంటే 1 ప్లస్ L32, సో వాల్యూ తెలీదు, U21 సో ఆల్రెడీ ఇందాక కనిపెట్టాం, U21 అంటే ఎంత 1 ఈక్వల్ టు 2. సో దీన్ని సాల్వ్ చేస్తే L32 ఈక్వల్ టు ఇటు 2 అండి, ఇటు ప్లస్ 3 అటు వెళ్తే -3 కాబట్టి -1. సో ఇప్పుడు ఇది లాస్ట్, ఇది దేనికి ఈక్వల్ అండి -3కి ఈక్వల్. సో -3 ఈక్వల్ టు L31 అంటే 3 ఇంటూ U13 అంటే -1 ప్లస్ L32 అంటే -1 U23 ఇదిగోండి 7 ప్లస్ U33. సో ఇది -3 ఇటు కూడా -3 రెండు క్యాన్సిల్ అయిపోయి -7. సో ఇటు వచ్చేస్తే U33 ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనకి ఇదిగోండి U11 U12 U13 అలాగే L21 U21 U23 L31 L32 U33. సో మనకి ఏమేమి వాల్యూస్ కావాలో LU మ్యాట్రిసెస్లో అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో వీటిని బట్టి LU మ్యాట్రిసెస్ రాస్తే therefore L ఈక్వల్ టు L మ్యాట్రిసెస్ ఏం తీసుకున్నామండి 1 0 0 L21 1 0 L31 L32 1. సో ఇదిగోండి 1 0 0 L21 అంటే 2 వచ్చింది, 1 0 L31 అంటే 3 వచ్చింది, L32 -1 అండ్ ఇదిగోండి 1. సో ఇది L మ్యాట్రిక్స్. U ఏమని చెప్పి తీసుకున్నాము U11 U12 U13 0 U22 U23 0 0 U33. సో U11 అంటే 1, U12 అంటే 1, U13 అంటే -1. సో అలాగే ఈ 0 U22 వాల్యూ 1 వచ్చింది, U23 7 0 0 U33 7 U33 7. సో ఇదిగోండి L మ్యాట్రిక్స్ U మ్యాట్రిక్స్. సో ఈ రెండు పక్క నుంచి ఇప్పుడు మన దగ్గర అంటే ఏని L ఇంటూ U కింద రాసేయగలం, L ఏంటో U ఏంటో మ్యాట్రిసెస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఏముంది AX ఈక్వల్ టు B అని ఉంది. సో ఏని ఎలా రాసుకుంటున్నాము LU అని రాసుకుంటున్నాం. సో అంటే LUX ఈక్వల్ టు B అనే ఈక్వేషన్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు దీంట్లో లెట్ UX ఈక్వల్ టు Y అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. దెన్ సో ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుంది LY ఈక్వల్ టు B. సో ఆల్రెడీ మన దగ్గర L మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి L మ్యాట్రిక్స్ రాయండి ఒకసారి. 1 0 0 2 1 0 3 -1 1 ఇంటూ Y అంటే Y1 Y2 Y3. సో B అంటే లాస్ట్ స్టార్టింగ్లో రాసుకున్నాం మనం 2 -3 6. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయండి పక్కన 1 ఇంటూ Y1 Y1. సో మిగిలినవన్నీ జీరోస్. నెక్స్ట్ రో 2Y1 ప్లస్ Y2. నెక్స్ట్ 3Y1 మైనస్ Y2 ప్లస్ Y3 అండ్ రో ఇంటూ కాలం, అలాగే రో ఇంటూ కాలం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. మల్టిప్లికేషన్ మీ అందరికీ తెలుసు కదా. సో మల్టిప్లికేషన్ ద్వారా వచ్చిన మ్యాట్రిక్స్ ఇది ఈక్వల్ టు 2 -3 6. సో మళ్ళీ అగైన్ ఈ మ్యాట్రిక్స్ వచ్చి ఈ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అంటున్నారు కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయి ఉండాలి. సో కంపేరింగ్ లేదా ఈక్వేటింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ we get y1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటండి 2y1 ప్లస్ y2 ఈక్వల్ టు -3.
ఆల్రెడీ y1 ఇక్కడ వచ్చేసింది వాల్యూ ఎంత 2, అప్పుడు 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ y2 ఈక్వల్ టు -3. ఈ 4 అటు వెళ్తే y2 వాల్యూ ఎంత -7 ఇంప్లైస్ y2 ఈక్వల్ టు -7. సో థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటే 3y1 మైనస్ y2 ప్లస్ y3 ఈక్వల్ టు 6. సో ఆల్రెడీ y1 అంటే 2 అంటే 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ప్లస్ y3 ఈక్వల్ టు 6. సో 6 క్యాన్సిల్ అయిపోతే y3 ఈక్వల్ టు -7. సో అంటే therefore y1 y2 y3 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి y1 వాల్యూ 2, y2 -7, y3 -7. సో ఇది y వాల్యూ. సో మన దగ్గర ఇప్పుడు y ఉంది కాబట్టి మనం ux ఈక్వల్ టు y అని చెప్పి తీసుకున్నాం. వీ హ్యావ్ ux ఈక్వల్ టు y. u మ్యాట్రిక్స్ మనకు తెలుసు. u మ్యాట్రిక్స్ ఎంతండి 1 1 -1 0 1 7 0 0 7 ఇంటూ x అంటే x1 x2 x3 ఈక్వల్ టు y అంటే ఆల్రెడీ ఇప్పుడే వచ్చింది 2 -7 -7. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. అదే మనకు కావాల్సిన సొల్యూషన్. ఎందుకు మనకి ఈక్వేషన్స్ దేంట్లో ఇచ్చారు x1 x2 x3లో ఇచ్చారు. సో వీటి వాల్యూస్ కోసం ఏని l ఇంటూ u కింద రాసుకున్నాము. L మ్యాట్రిక్స్ U మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాము. తర్వాత LUX ఈక్వల్ టు B అని ఉంటే UXని సమ్ Y అని చెప్పి తీసుకుని LY ఈక్వల్ టు B నుంచి Y క్యాలిక్యులేట్ చేసాం. Y వచ్చిన తర్వాత UX ఈక్వల్ టు Y అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి X వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇది డికంపోజిషన్ మెథడ్, అంటే LU డికంపోజిషన్ మెథడ్ లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి x1 x2 x3 వాల్యూస్ ఏంటి x1 ప్లస్ x2 మైనస్ x3 ఈక్వల్ టు 2. అలాగే సెకండ్ రో కాలం 0 1 ఇంటూ x2 x2 ప్లస్ 7x3 ఈక్వల్ టు -7. సో అలాగే థర్డ్ ఈక్వేషన్ 7 0 into x1 0 0 into x2 0 7 into x3 7x3 ఈక్వల్ టు -7. సో ఇది లాస్ట్ ఈక్వేషన్ నుంచి పైకి వెళ్తున్నాం. సో x3 వాల్యూ ఎంత వచ్చిందండి లాస్ట్ ఈక్వేషన్ నుంచి x3 ఈక్వల్ టు -1. ఈ x3ని పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ ఈక్వేషన్స్కి నెంబరింగ్ ఇచ్చేసుకొని సాల్వింగ్ ది ఈక్వేషన్స్ వీ గెట్ అని చెప్పి కూడా రాసుకోవచ్చండి. సో దెన్ ఇదిగోండి x2 ప్లస్ 7 into -1 ఈక్వల్ టు -7 అంటే x2 -7 ఈక్వల్ టు -7 అంటే x2 ఈక్వల్ టు ఈ -7 అంటే వెళ్తే +7. సో -7 + 7 అంటే 0. అండ్ ఈ ఈక్వేషన్ నుంచి x1 ప్లస్ x2 మైనస్ x3 ఈక్వల్ టు 2 ప్లస్ x1 అంటే తెలీదు, x2 అంటే 0 మైనస్ x3 మైనస్ ఇంటూ -1 అంటే +1 ఈక్వల్ టు 2. సో x1 ఈక్వల్ టు +1 అంటే వెళ్తే -1 2 -1 అంటే 1. therefore x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 0, x3 ఈక్వల్ టు -1. hence therefore the required solution is x equal to x1 x2 x3 equal to 1 0 minus 1. ఇది సమ్. సో అంటే LU డికంపోజిషన్ మెథడ్ కొంచెం క్లియర్గా ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని AX ఈక్వల్ టు B ఫామ్లో రాసుకోవాలి, ఏని L ఇంటూ U కింద రాసుకోవాలి. ఎప్పుడు డెట్ A నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దాని యొక్క ప్రిన్సిపల్ మైనర్ A11 A12
A21 A22 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలాగే డెట్ A11 కూడా నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో ఈ 3 సాటిస్ఫై అయినప్పుడు A ఈక్వల్ టు LU కింద రాసుకుంటాము. సో ఇక్కడ L అంటే డయాగనల్ ఎలిమెంట్స్ 1 తీసుకుంటాం. సో L21 1 0, L31 L32 1. సో అలాగే U అంటే U11 U12 U13 0, U22 U23 U0 0 U33. సో ఇలా అసంప్షన్ చేసుకుని ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఏకి ఈక్వల్ చేసి ఈ మల్టిప్లికేషన్స్ ద్వారా వచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎల్ మ్యాట్రిక్స్ యూ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అప్పుడు ఏ అంటే ఎల్యూ కింద రాసుకోగలం కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి ఎల్యూ ఎక్స్ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకుంటాము. సో ఇప్పుడు లెట్ వై ఈక్వల్ టు యూ ఎక్స్ అని చెప్పి సపోజ్ చేసుకుంటాం. సో సపోజ్ చేసుకున్నప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుంది, ఎల్ వై ఈక్వల్ టు బి. సో మన దగ్గర ఎల్ ఉంది బి ఉంది కాబట్టి వై వస్తుంది. ఈ వైని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. దట్ ఈస్ ద సొల్యూషన్. ఇది ఎల్యూ డికంపోజిషన్ మెథడ్. సో దీని మీద ప్రాబ్లమ్స్ మీకు గూగుల్ క్లాస్ రూమ్లో వర్డ్ పెడతాను. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో మెథడ్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.